నర్సరావుపేటలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం ని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది, ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు యూజర్ ఛార్జీలు ఏదైతే క్రికెట్ ఆడుకునే వాళ్ళకి కానీ, జిమ్కి కానీ, షటిల్ కోర్టుకు కానీ యూజర్ ఛార్జీలను పెట్టి స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యలో ఉన్న క్రికెట్ మైదానాన్ని వాడుకోవాలంటే 2,500 రూపాయలు కట్టాల్సిందే రోజు. గతంలో ఎప్పుడు లేదు. ఈ స్టేడియం ఏర్పడి దాదాపు 25-30 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 25-30 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ గ్రౌండ్కి యూజర్ ఛార్జీలు పెట్టే కార్యక్రమం చేసి పిల్లల్ని ఆడుకోనీయకుండా, ఎవరైనా ఆడే వాళ్ళని ప్రోత్సహించాలి, లేకపోతే వాళ్ళకి ప్రోత్సాహం కల్పించే విధంగా చేయకపోయినా మీరు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు. అలాంటిది కూడా లేకుండా ఎవరైతే ఇప్పుడు శాఫ్ ఇన్ఛార్జ్ ఎవరైతే వచ్చాడో ఈ నరసింహారెడ్డి అనే అతను గతంలో కూడా వచ్చాడు. గతంలో కూడా వస్తే గతంలో మా హాయంలో ఉన్నప్పుడు ఇట్లానే నడిచే వాళ్ళకి ఫీజు లేకపోతే క్రికెట్ గ్రౌండే మేము ఇవన్నీ కూడా ఆపేసి ఇతను వెనక్కి పంపించడం జరిగింది. గేట్లకు తాళాలు వేస్తే మేము అప్పుడు మాట్లాడి సంబంధం లేదని డిస్ట్రిక్ట్స్ వెనక్కి పంపించాం గుంటూరుకి. ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ యూజర్ ఛార్జీలు పెట్టి ఈ స్టేడియం అంతా కూడా ఈరోజు ఆడుకోవటానికి కూడా ఉపయోగం లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి దీన్ని ప్రజాప్రతినిధి గారు, కలెక్టర్ గారు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. జిమ్ మూసేశారు, షటిల్ కోర్టు మూసేశారు. 2 నెలల నుంచి జిమ్ లేదు, షటిల్ కోర్టు లేదు, స్విమ్మింగ్ పూల్ అసలు 2 సంవత్సరాల నుంచి లేదు. గతంలో మీరు మాట్లాడారు వైసీపీ హయాంలో ప్రారంభించలేదని. మీరు వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. స్విమ్మింగ్ పూల్ ఏమన్నా మీరు ప్రారంభించారా? ఇంతవరకు మరమ్మతులు కూడా జరగలేదు. మరి ఏ విధంగా మీరు మాట్లాడతారు? మా కూటమి ప్రభుత్వం గొప్పగా ఉందని చెప్తా ఉన్నారు. ఇంతవరకు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇలాంటి పరిస్థితి. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, అట్లానే తెలంగాణ కానీ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు పెట్రోల్ డీజిల్ ఎందుకు కొరత వచ్చిందంటే వీళ్ళ చేతగానితనం, పరిపాలించలేని తనం. మంత్రులను ఒకవైపు సింగపూర్ పంపిస్తారు. లోకేష్ ఎక్కడున్నాడో వారం రోజుల నుంచి ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కూడా గ్యాస్ లేదు, పెట్రోల్ డీజిల్ అసలు లేదు. అంటే వేరే రాష్ట్రాల్లో ఉంటే దేశమంతా ఉంటే అది ఒక లెక్క. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పరిస్థితి అయితే ఈ విధంగా చేయటం. ఈరోజు స్టేడియం చూసాం. గతంలో మేము కూడా షటిల్ కోర్టు, జిమ్కి ఇలా ఛార్జీలు పెట్టినప్పుడు మేమే స్వయంగా మా వాళ్ళ చేత పాటలు పాడి వాళ్ళకి నష్టం వచ్చినా చేయాల్సిందే, తప్పదు అని చెప్పి వాళ్ళ చేత చేపించాం. మేము జిమ్ము, షటిల్ కోర్టు ఎప్పుడూ ఆపలేదు. 365 రోజులు ప్రతి సంవత్సరం కూడా ఇవి నడిపించే కార్యక్రమం చేశాం, నష్టం వచ్చినా సరే. ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఎందుకు మీరు షటిల్ కోర్టును ఈరోజు జిమ్ మూసేసే కార్యక్రమం చేశారు? కాబట్టి దీని మీద కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకోవాలి. స్టేడియం మీద దయచేసి యూజర్ ఛార్జీలు అనేవి లేకుండా పిల్లలకి ఆడుకోవటానికి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.